ఆమె బలవంతురాలు, ధైర్యవంతురాలు, శౌర్యవంతురాలు మరియు 10 చేతులు కలిగినది. మీరందరూ ఆలోచిస్తున్నారేమో ఆమె ఎవరు అని. ఆమె ఎవరో కాదు, మన దుర్గమ్మ తల్లి. అమ్మలను కన్న అమ్మ దుర్గమ్మ. ఇప్పుడు దసరా నవరాత్రులు కాదు, ఇప్పుడు నేను దుర్గమ్మ గురించి ఎందుకు చెప్తున్నానని అనుకోవచ్చు మీరు. ఇది దుర్గమ్మలాగే ఉన్న మా అమ్మ గురించి. అదే మా సూపర్ అమ్మ. మీరందరూ నాతో ఏకీభవిస్తారని నాకు తెలుసు. ఎంతటి ఎత్తైన అడ్డంకులు ఉన్నప్పటికీ, గుండె నిండా బాధ ఉన్నప్పటికీ ఆమె చిరునవ్వుతో బయటికి వస్తుంది. మా చిన్నప్పటి నుండి చూస్తున్నాం, ఆమెకి ఎప్పుడూ సమస్యలు లేని రోజే లేదు. కానీ తన బలమైన మనసుతో, ఓపికతో ప్రతిసారి శాంతంగా బయటపడుతుంది. ఇప్పటికీ 25 సంవత్సరాలుగా ఆమె అమ్మా నాన్న బాధ్యతలను 200% నెరవేరుస్తుంది. ఆమెపై మాకు గర్వంగా ఉంది. ప్రతిసారి ఆమె పరిస్థితి ఎలా ఉన్నా అందంగా ఎదుర్కొనడం చూసి ఆశ్చర్యమేస్తుంది. 25 సంవత్సరాల క్రితం మా నాన్నగారు మమ్మల్ని మధ్య సముద్రంలో వదిలేసినప్పుడు మేమంతా ఆమె చెయ్యి పట్టుకుని ఈదాం. చివరికి ఆమె అండతో ఒడ్డుకు చేరాం. ఆమె అశేషమైన సహాయంతో మా కలలను సాకారం చేసుకున్నాం. ఈ కఠినమైన ప్రయాణంలో మా అమ్మమ్మ, తాతయ్య, పాండు మామయ్య, సాదేవ్ మామయ్య మరియు కుమార్ మామయ్య, భాగ్యమ్మ నాయనమ్మ అందరూ మాకు సహాయంగా ఉన్నారు. మేము కేవలం ఆమె బలమైన చేయి పట్టుకున్నాం. ఆమె మాకు కవచంలా ఉంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఏదైనా చేస్తారన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఆమె ఇచ్చిన అండ మాకు ఆశ్చర్యం కలిగించే స్థాయిలో ఉంది. ఆమె వల్లే మేము చదువుకొని మా మార్గాలు నిర్మించుకున్నాం. చాలామంది బాధ్యతల నుండి తప్పించుకో అని చెప్పినప్పటికీ ఆమె ఎప్పుడూ వదిలిపెట్టలేదు. మమ్మల్ని చదివించి పెళ్లి చేసి మా జీవితాలను మొదలుపెట్టేలా చేసింది. ఇప్పటికీ మా కష్టాల్లో తోడుగా నిలుస్తుంది. ఆమె లేకపోతే మేము శూన్యం. ఆమె మా శక్తి, ధైర్యం. నిజంగా ఆమె మా శక్తి, ధైర్యం అండ్ మాకు ఆనుకోవడానికి భుజం. ఆమె మా దుర్గమ్మ. మన కుటుంబంలో కొత్తగా చేరిన వాళ్ళు, బంధువులు ఇది అంతా నిజమేనా అనుకుంటారు. కానీ ఇది 100% నిజం. ఆమె చుట్టూ ఉన్నవారిని అడగండి, ఆమె ఏం చేసిందో, ఎలా సాధించిందో ఇవన్నీ. ఆమె మా కుటుంబం మాత్రమే కాదు, వేల లక్షల మందికి ప్రేరణ. కుటుంబం, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు అందరికీ ఆశ్చర్యం వేస్తుంది ఆమె ఇవన్నీ ఎలా చేసిందని. నేను ఆమె కూతురుగా ఉండటం పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది. దేవుడు నాకు ఆమెకు సేవ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించాలని, ఆమె ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా స్పెషల్ థ్యాంక్స్ టు ప్రసాద్ అండ్ విజయ్ ఫర్ నా జర్నీలో. వాళ్ళిద్దరూ నాకు ఎంతో అండగా ఉన్నారు. నాకు దేవుడిచ్చిన అన్నయ్యలు వీళ్ళిద్దరు. అండ్ మా కుటుంబానికి కూడా చాలా సహాయంగా ఉన్నారు. మా మామయ్య వాళ్ళు మాకు పిల్లర్స్ అయితే, వీళ్ళు మాకు ఇటుకల్లాగా హెల్ప్ చేశారు. అమ్మ, నాకు జన్మంటూ ఉంటే నువ్వే నాకు అమ్మగా రావాలి ఎప్పటికైనా. అండ్ నేను నీ రుణం తీర్చుకునేలా దేవుడు నాకు ఆ శక్తిని ప్రసాదించాలి. లవ్ యూ సో మచ్ అమ్మ, లవ్ యూ సో మచ్.